అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో 10వ అధ్యాయం పారాయణ చేసుకుందాము. 10వ అధ్యాయం పారాయణ చేసుకునే ముందుగా 9వ అధ్యాయంలోని కొన్ని ధ్యాన విశేషములను ప్రస్తావించుకుందాము. ఈ 9వ అధ్యాయం మొదటిలోనే తిరుమల దాసు శంకరభట్టు చక్కగా ధ్యానస్తులవుతారు. ఆ ధ్యానం చేసే సమయంలో ఒక అద్భుతమైన లీల జరుగుతుంది. ఆ లీలలో ఒక చోట శనగలు లోహఖండములుగా మారిపోతాయి. ఆ శనగలు లోహఖండములుగా మారిపోయిన ఎందుకు మారిపోయాయి అనేది శ్రీ తిరుమల దాసు గారు అద్భుతంగా శంకరభట్టు గారికి వివరిస్తారండి. శంకరభట్టు గారు ఎంతో అద్భుతమైన విషయాలు, ఈయన గొప్ప జ్ఞాని, ధ్యానం చేసి ఎంతో జ్ఞానాన్ని పొందిన శ్రీ తిరుమల దాసు వారి ద్వారా ఈ లీల యొక్క సరి అయిన అర్థం ఏంటి అనేది అద్భుతంగా తెలుసుకోగలుగుతారు మాస్టర్స్. ధ్యానం చేస్తే మనకి ప్రతి విషయంలోనూ పూర్తిగా దాని అర్థం తెలుస్తుంది మాస్టర్స్. దాన్నే జ్ఞానం పొందడం అంటారు. ఓకే మాస్టర్స్, ఇంకా మనము అధ్యాయం 10లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు అధ్యాయం 10 పారాయణ చేస్తున్నాము. శ్రీపాదరాజం శరణం ప్రపత్యే. అధ్యాయము 10. నరసింహమూర్తుల వర్ణనము. నేను తిరుమల దాసు అనుజ్ఞను గైకొని కురువపురం దిశగా ప్రయాణము కొనసాగించి తిని శ్రీపాదుల వారి లీలలను మనసున తలుచుకున్న కొలిదిని నాకు రోమాంచితమవసాగినది. ప్రయాణ మార్గమందు అల్లంత దూరమున అశ్వత్థ వృక్షము కానవచ్చినది. అది అపరాహ్న సమయము. నాకు ఆకలి మిక్కుటముగానున్నది. దరిదాపులలో ఏదైనా బ్రాహ్మణ అగ్రహారమున్నచో మధుకరమును తెచ్చుకోవలయును. ప్రయాణమునందు కలిగిన అలసట తీర్చుకొనుటకు పవిత్రమైన అశ్వత్థ వృక్షమున్నది గదా అని ఆలోచించసాగితిని. అశ్వత్థ వృక్ష ఛాయయందు ఎవరో విశ్రాంతి తీసుకొనుచున్నట్లు కానవచ్చినది. కొంచెము దూరము పోవుసరికి ఆ వ్యక్తికి యజ్ఞోపవీతమున్నట్లు కనిపించినది. నేను అశ్వత్థ వృక్షము దరిదాపులకు వచ్చి తిని ఆ నూతన వ్యక్తి నన్ను సాదరముగా ఆహ్వానించి కూర్చొనమనెను. అతని కన్నుల యందు కరుణారసము చిప్పిల్లుచుండెను. అతని ముందు జంగిడి ఒకటుండెను. దాని యందు ఆహార పదార్థములు ఏమియునూ లేవు. ఒక రాగి పాత్ర మాత్రముండెను. అతడు శ్రీపాద శ్రీవల్లభ నామమును తరచూ పలుకుచుండెను. నేను అతనిని, అయ్యా, మీరు శ్రీపాదుల వారి దివ్య శ్రీచరణాశ్రితులా అని, మీరు ఆ పుణ్యపురుషుని దర్శించితిరా అని ఆతురతతో ప్రశ్నించి తిని. అంతటా అతడిట్లు పలికెను, అయ్యా, నేను సద్వైశ్య కులమునందు జనించిన వాడను. నన్ను సుబ్బయ్య శ్రేష్ఠి అని అందురు. నాకు చిన్నతనముననే మాతాపితృ వియోగము సంభవించినది. మా ఇంట వలసినంత ధనరాశులున్నవి. నేను సుదూర ప్రాంతములకు పోయి అనేక రకముల క్రయ విక్రయములను జరుపువాడను. నేను తరచుగా కాంచీపురమునకు పోవుచుండెడి వాడను. అచ్చట చింతామణి నామధేయము కలిగిన వేశ్యకాంతతో పరిచయం ఏర్పడినది. నేనెంతయో ధనమును విచ్చలవిడిగా ఖర్చు పెట్టి తిని. మలయాళ దేశమునందున్న పాలకాడు అను పట్టణము నుండి బిల్వమంగళుడు అను బ్రాహ్మణుడు కూడా కాంచీపురమునకు వ్యాపారార్థి అయి వచ్చెడివాడు. సుగంధ ద్రవ్యాదులను అరబ్బు దేశముల వారికి అమ్మి వారి నుండి రత్నరాశులను గుర్రములను అతడు స్వీకరించెడివాడు. ఒక్కొక్క పర్యాయము మేమిరువురమును కలిసి వర్తక వాణిజ్యములను చేసెడివారము. మా వద్ద మేలుజాతి గుర్రములను రాజులు మహారాజులు కొనుచుండెడివారు. దుష్కర్మవశమున మేమిరువురము కూడా వేశ్యా సాంగత్యమున భ్రష్టులమైతిమి. అరబ్బు దేశముల వారితో మేమిరువురమును చేయు క్రయ విక్రయములు కొంతకాలము ఉత్సాహభరితముగానే సాగెను. తదుపరి వారు మా యొద్ద నుండి విశేష ధనమును స్వీకరించి మేలుజాతి గుర్రములనియ్యక బహునాసిరకము గుర్రములనిచ్చిరి.
మేము వ్యాపారములో ఎంతగానో నష్టపోయితిమి. వ్యాపారములో నష్టము వచ్చిన మేము మా ఆస్తులను కోల్పోయితిమి. నా భార్య మనోవ్యాధితో మరణించెను. నాకు మతిస్థిమితము లేని ఒక కుమారుడుండెను. వాడును అకాల మరణము చెందెను. నాయన, తీర్థములలో కల్లా శ్రేష్టమని పిలువదగిన పాతగయా తీర్థరాజమును కలిగిన శ్రీ పీఠికాపురము మా స్వగ్రామము. నేను అజ్ఞాన దశ వలన దేవ బ్రాహ్మణ నింద చేసేటివాడను. బాకీలు వసూలు చేయుట యందు కాఠిన్యము ప్రదర్శించేటివాడను. ఒక పర్యాయము శ్రీపాదుల వారి తండ్రిగారైన అప్పలరాజశర్మ గారి ఇంటికి అయినవిల్లి నుండి బంధుగణము విశేషముగా వచ్చిరి. వారందరికీ భోజనాభాజనములు నేర్పాటు చేయుటకు అప్పలరాజు గారి వద్ద రొక్కము లేకుండెను. శ్రేష్ఠి గారి వద్దకు వెచ్చములకు వెళ్ళినచో శ్రేష్ఠి గారు వారి కులపురోహితులగుట వలన ఉదారముగా వ్యవహరించి రొక్కమును స్వీకరింపక వెచ్చములను ఉచితముగా ఇచ్చెదరు. అప్పుడది దానముగా అగును. కానీ అప్పలరాజశర్మ గారు దానమును స్వీకరింపరు. విధిలేని పరిస్థితిలో వారు 1 వరహా ఖరీదు చేయు వెచ్చములను నా దుకాణం నుండి తీసుకొని వెళ్ళిరి. బంధుగణములు వెళ్ళిపోయిన తదుపరి నేను రాజశర్మను నా బాకీ తీర్చమని దండించి తిని, చేతిలో చిల్లిగవ్వైనను లేదనియూ, తనకు ధనము చిక్కినప్పుడు తప్పక చెల్లించెదననియూ రాజశర్మ బదులిచ్చెను. నేను చక్రవడ్డీ వసూలు చేయుటలో కడు నేర్పరిని. కాలము గతించుచుండెను. నేను వడ్డీకి వడ్డీ లెక్కవేసి దొంగ లెక్కలేసి 10 వరహాలు ఇవ్వవలెనని తేల్చితిని. అంత ధనమును నాకు ఇయ్యవలెనన్న రాజశర్మ గృహమును అమ్మి వేయవలెను. అప్పుడున్న ధరవరుల ప్రకారము వారి గృహమును నేను తీసుకొని 1 లేదా 2 వరహాలు వారికిచ్చిన సరిపోవును. ఈ విషయమును 10గురు ఎదుట చెప్పుచుండెడి వాడను. రాజశర్మను గృహవిహీనునిగా చేయుట నా సంకల్పము. నా దురాలోచనను గమనించిన వెంకటప్పయ్య శ్రేష్ఠి, బోరి దురాత్ముడా, ధనమదాంధముతో ఇష్టము వచ్చినట్లు వదురుచున్నావు. మా కుల పురోహితులను అవమానించిన మమ్ము అవమానించినట్లే. నీ పద్ధతులను మార్చుకొననిచో నీవు తీవ్రముగా నష్టపోయెదవు. అగ్నిహోత్రము కంటే పవిత్రుడైన రాజశర్మను నీవు ఈ విధముగా హింసించుట వలన రౌరవాది నరకములకు పోయెదవు అనెను. ఒక పర్యాయము శ్రీపాదుల వారు వెంకటప్పయ్య శ్రేష్ఠి ఇంటి వద్ద నుండిరి. నేను శ్రేష్ఠి గారితో వెటకారముగా, రాజశర్మ నా బాకీ తీర్చలేనిచో వాని కుమారుల్లో ఎవరినైనను నా దుకాణము వద్ద ఊడిగము చేయుటకు పంపించవలెను, లేదా తానే ఊడిగము చేయవలెను. 1 కొడుకు గుడ్డివాడును, 2వ కొడుకు కుంటివాడును, 3వ కొడుకైన శ్రీపాదుడు 3 సంవత్సరముల పిల్లవాడును. మరి నా బాకీ తీరుటెట్లు అంటిని. పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి మనస్సు ఎంతగానో నొచ్చుకొనెను. వారి కన్నుల వెంట నీరు ధారాపాతముగా వర్షించుచుండెను. శ్రీపాదుల వారు తమ దివ్యహస్తములతో వారి కన్నీటిని తుడిచి, తాత, నేనుండగా భయమెందులకు? హిరణ్యాక్ష, హిరణ్యకశ్యపుల సంహరించిన వాడను నేనే. సుబ్బయ్య బాకీ తీర్చుట నాకేమంత కష్టము అనిరి. శ్రీపాదుడు నా వైపు చూచి, ఓయి, నీ బాకీని నేను తీర్చెదను. పద నీ దుకాణమునకు. నేను నీ దుకాణములో సేవ చేసి నా బాకీని నివృత్తి చేసెదను. బాకీ తీరిన తరువాత లక్ష్మి మాత్రము నీ ఇంట నివసింపదు. ఆలోచించుకొనుము అనెను. గర్వాంధుడను దుర్మార్గుడను అయిన నేను సరేనంటిని. శ్రీపాదుల వారినెత్తుకొని దుకాణమునకు వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు వచ్చి, సుబ్బయ్య, నేను శ్రీపాదునికి మారుగా నీ దుకాణమున పనిచేసెదను. నీకు సమ్మతమేనా అనిరి. నేను వల్లే అంటిని. ఇంతలో జటాధారి అయిన సన్యాసి ఒకడు నా వద్దకు వచ్చి, సుబ్బయ్య శ్రేష్ఠి దుకాణమెక్కడా అని అడిగెను. నేను సుబ్బయ్య శ్రేష్ఠిని, ఇదే నా దుకాణము అని అంటిని. అంతటా అతడు, అయ్యా, నాకు అత్యవసరముగా 1 రాగి పాత్ర కావలెను. వెల ఎక్కువైనను పరవాలేదు. దయించి నాకు అత్యవసరముగా రాగి పాత్రనిచ్చినచో తీసుకొని వెళ్ళిపోయెదను అనెను. నా వద్ద 32 రాగి పాత్రలున్నవి.
కానీ నేను నా వద్ద ఒకే ఒక రాగి పాత్ర ఉన్నదని 10 వరహాలు ఇవ్వగలిగిన ఎడల దానిని ఇచ్చేదనంటిని. అతడు వెంటనే అంగీకరించెను. అయితే ఒక షరతును మాత్రము విధించెను. పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి వడిలోనున్న శ్రీపాదుల వారు తమ స్వహస్తములతో ఆ రాగి పాత్రను ఇయ్యవలెను. దానికి శ్రీపాదుల వారు అంగీకరించిరి. శ్రీపాదుల వారి హస్తముల నుండి జటాధారి రాగి పాత్రను అందుకొనెను. శ్రీపాదుల వారు నవ్వుచుండిరి. జటాధారి కూడా నవ్వసాగెను. శ్రీపాదుల వారు జటాధారితో, "బోయి, నీ కోరిక తీరినది. నీ ఇంట లక్ష్మి స్థిర నివాసముండును. నీవు నీ సన్యాస దీక్షను విరమించి నీ స్వగృహమునకు పొమ్ము. నీ భార్యాబిడ్డలు నీకోసమే ఎదురుచూచుచున్నారు" అనెను. జటాధారి ఆనందభరితుడై వెడలిపోయెను. నాకు పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠిని, అప్పల రాజశర్మని అవమానించవలెననడి కోరిక ఉండెడిది. నా కోరిక ఈనాటికి తీరినది. నేను గర్వముతో ఈ రోజున రాగిపాత్ర విక్రయముతో నాకు విశేష ధనము సంప్రాప్తించినది. అప్పల రాజశర్మ నాకు ఇయ్యవలసిన 10 వరహాల అప్పు తీరిపోయినదని భావించుచున్నాను. కావున ఈ క్షణము నుండి శ్రీపాదుడు బంధ విముక్తుడు అని పలికితిని. అయితే వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు ఈ మాటను గాయత్రి సాక్షిగా చెప్పమనిరి. మందభాగ్యుడను నేనట్లే చెప్పితిని. నాయన శంకరభట్టు, అవధూతల నుండి కానీ సిద్ధపురుషుల నుండి కానీ అనుగ్రహ ప్రసాదముగా రాగిలోహమునకు సంబంధించిన చిన్న సకలమైనను గ్రహించిన ఎడల దానగ్రహీతకు విశేష భాగ్యము సిద్ధించును. అటువంటిది సాక్షాత్తు శ్రీ దత్తుల వారి నవావతారమైన శ్రీవల్లభుల నుండి రాగి పాత్రను అనుగ్రహముగా పొందిన జటాధారి ఎంత భాగ్యశాలియో కదా. నేనెంతయో అదృష్టహీనుడను. ఆ క్షణము నుండియే నా శరీరములోను మనసులోను ఆత్మలోను అంతర్లీనమై ఉన్న లక్ష్మీ అంశ క్షీణించసాగెను. శ్రీపాదుల వారి లీలలు అనూహ్యములు, అచింత్యములు. వారి సమక్షమున పలికిన ప్రతి పలుకు సత్యమై తీరును. 32 రాగి పాత్రలుండగా ఒక్కటియే ఉన్నదని అబద్ధమాడితిని. నా అబద్ధముని శ్రీపాదుల వారు సత్యమును చేసిరి. పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు శ్రీపాదుల వారు వెళ్ళిపోయిన తరువాత నా దుకాణములో పరిశీలించగా మిగిలిన 31 రాగి పాత్రలకు బదులుగా ఒకటి మాత్రమే మిగిలియున్నది. నాకు అప్పలరాజు శర్మ నుండి 10 వరహాలు రావాలని దొంగ లెక్కలను చూపితిని. దానికి అనుగుణముగా వారు ఆ 10 వరహాలు నాకు ఈ విధముగా లభించినట్లు చేసిరి. ఈ లీల ద్వారా అప్పలరాజు శర్మ గారికి ఉన్న కొన్ని అపోహలను శ్రీపాదుల వారు దూరము చేసిరి. సూర్యోదయమునకు ముందు సూర్యాస్తమయమునకు ముందు చాలా పవిత్రమైన కాలము. ప్రాతః సంధ్యయందును సాయం సంధ్య అందును అగ్నిహోత్రమును చేయుట విశేష ఫలదాయకము. ప్రాతః సంధ్యయందు సూర్యభగవానుని సమస్త శక్తులు విజృంభించుటకు సిద్ధముగా నుండును. సాయం సంధ్యయందు సూర్యభగవానుని సమస్త శక్తులు తిరోగమన దిశయందు వారిని చేరును. అంతట నేను ఇట్లంటిని, అయ్యా, దానము స్వీకరించుట చేత పుణ్యఫలము తగ్గునని వింటినే కానీ స్వీకరించకపోవుట చేత పాపము కలుగునని మీ నుండి మాత్రమే వింటిని. నాకు ఈ విషయం అవగతము కాలేదు. అంతేకాకుండా శ్రీపాదుల వారు దత్తాత్రేయుల అవతారమని చెప్పుచు వారే నరసింహావతారమని శివావతారమని రకరకములుగా చెప్పుచున్నారు. శివుని యందు అనసూయ తత్వము అంతర్లీనమై ఎట్లుండునో అసలు అర్థము కాలేదు. దయించి సవివరముగా తెలియజేయవలసినది. అంతటా సుబ్బయ్య శ్రేష్ఠి, అయ్యా, మీరు ఆకలి కొని ఉన్నారు. నీ ఇంటికి అన్నార్థి అయి వచ్చిన వానికి త్రాగుటకు మంచినీరు, తినుటకు ఆహారమును జాతి కుల భేదములు నెంచక ఇయ్యవలసినదని శ్రీవల్లభులు తన భక్తులకు తరచుగా చెప్పుదురు. మీరు ముందు భోజనము చేయవలసినది. దగ్గరలోనే తటాకమున్నది. శుచిర్భూతులై రావలసినది. నేను ఇంతలో ఆ కనిపించని అరటి చెట్ల వద్దకు పోయి 2 అరటిటాకులను తెచ్చెదను.
అన్నములోనికి సంబారము బీరకాయ పప్పు, అది అమృతతుల్యముగా నుండును అని పలికెను. నాకు ఆశ్చర్యము వేసినది. ఆ జంగిలిలో ఒక రాగి పాత్ర మినహా మరేండ్యూ లేవు. ఆహార పదార్థములు కానీ, ఫలములు కానీ, కందమూలములు కానీ ఏమియూ లేవు. పైగా అన్నములోనికి ఆదరువుగా బీరకాయ పప్పని చెప్పుచున్నాడు. ఏది ఏమైనను తటాకమునకు పోయి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చెదనని అనుకుంటిని. సుబ్బయ్య శ్రేష్ఠి అరటి చెట్ల వైపునకు వెడలినాడు. నేను తటాకమునకు పోయి శుచిర్భూతుడనై వచ్చి తిని. సుబ్బయ్య శ్రేష్ఠి 2 అరిటాకులను తెచ్చెను. దాపులనున్న చిన్న తాటి చెట్టు నుండి ఆకులను సంగ్రహించి దొన్నెలుగా చేసెను. నేను ఈ వింతను ఆశ్చర్యముగా చూచుచుంటిని. అతడు కనులు మూసుకొని క్షణకాలము ధ్యానము చేసెను. ఆ తరువాత తన వద్దనున్న రాగి పాత్రను తీసుకొని 2 దొన్నెలలోనూ నీరు పోసెను. ఆ ఖాళీ రాగి పాత్ర నుండి జలము ఉద్భవించుట ఒక వింత. ఆ తరువాత అదే రాగి పాత్ర నుండి బీరకాయ పప్పు వడ్డించెను. తదుపరి అన్నమును వడ్డించెను. మేమిరువురమును సమృద్ధియును అమృతోపమానమును అయిన అన్నమును ప్రసాదముగా స్వీకరించితిమి. మా భోజనములైన తదుపరి ఆ రాగి పాత్ర ఎప్పటి వలెనే ఖాళీగా యుండెను. శనివార ప్రదోష సమయమున చేయు శివార్చన ఫలితము. శనైశ్వరుడు కర్మకారుడు. గ్రహములయందు ఛాయాగ్రహములైన రాహుకేతువులలో రాహువు శనైశ్వరుని వలనే ఫలితములనిచ్చును. కేతువు అంగారకుని వలనే ఫలితములనిచ్చును. కర్మకారుడైన శనైశ్వరుడు కర్మసాక్షి అయిన సూర్యుని కుమారుడు. అందువలన శనివారము నాటి సాయం సంధ్య మహాశక్తివంతమయము. చతుర్థి తిథియు త్రయోదశి తిథియు రాహుగ్రహమునకు బలమైన తిథులు. శని త్రయోదశి మహాపర్వమునందు సాయం సంధ్యలో శివారాధనము చేయు మానవునకు పూర్వజన్మకృత మహాపాపముల యొక్క ఫలితములు నిశ్శేషమైపోవును. శ్రీపాదుల వారు అంగారకుని నక్షత్రమైన చిత్తా నక్షత్రమునందు అవతరించుట చేత ఆ నక్షత్రమునందు శ్రీపాదుల వారిని అర్చించిన ఎడల సర్వగ్రహ దోషములు శమించును. యుద్ధములకును ఆపదలకును శస్త్రాస్త్రముల వలన కలుగు అకాల మృత్యువులకును రుణగ్రస్తుడై ఈతి బాధలతో కూడిన జీవితము గడుపుటకును అంగారకుడు కారకుడు. రుణమనగా పాపము, అరుణమనగా పాపము లేనిది. చిత్తా నక్షత్రము నాడు కానీ మంగళవారము నాడు కానీ శ్రీపాదుల వారు అరుణవర్ణముతో ప్రకాశించెదరు. అతడు ఆనాడు వారు సాక్షాత్తు అరుణాచలేశ్వర రూపమున ఉందురు. పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠియును నరసింహవర్మయును బాపనార్యుల వారును శని ప్రదోషమంచేయు శివారాధనమును అందు పాలు పంచుకొనిడి వారు. ఆ రోజున అప్పల రాజశర్మ కూడా మహానిష్ఠతో ఉండెడివారు. అఖండ లక్ష్మీ సౌభాగ్యవతియగు సుమతీ మహారాణి శివస్వరూపమునందు అంతర్లీనమయ్యున్న అనసూయ మహాతత్వమును ధ్యానించెడివారు. ఆ మహాతపస్సుల ఫలితముగా శ్రీపాదుల వారి ఆవిర్భావము జరిగినది. అందువలన పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి వారి నుండి కానీ నరసింహవర్మ వారి నుండి కానీ బాపనార్యుల వారి నుండి కానీ ధనమును స్వీకరించిన అది దానము కాజాలదనియో వారి నుండి ధనమును స్వీకరించకపోవుటయే మహాపాపమనియో శ్రీపాదుల వారు తన తండ్రికి మౌనముగా బోధించదలచిరి. శంకరభట్టు శ్రీపాదుల వారు సకల దేవతా స్వరూపులు. సర్వదేవతా స్వరూపులకును అతీతమైన మహాతత్వము వారిది. వారి దర్శన స్పర్శన సంభాషణ భాగ్యములను పొందగలిగిన వారు ధన్యులు. సుబ్బయ్య శ్రేష్ఠి ఇట్లు చెప్పనారంభించును. శ్రీపాదుల వారు ఈ వింత పద్ధతి ద్వారా తన తండ్రిని రుణం విముక్తులను చేసిన వృత్తాంతము పీఠికాపురమంతయు దావానలము వలె వ్యాపించును. శ్రీపాదుడు 3 సంవత్సరముల బాలుడు. అప్పల రాజశర్మ కనుల నుండి అశ్రువులు ధారాపాతముగా వర్షించెను. సుమతీ మహారాణి తన ముద్దుల కుమారుని హృదయమునకు హత్తుకొని ఎంతయో సేపు తన్మయావస్థలో నుండెను. రాజశర్మ గారి ఇంటికి పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠియును నరసింహవర్మయును బాపనార్యులను వచ్చిరి.
తండ్రిని రుణవిముక్తిని చేయుట పితృని ధర్మమని శ్రీపాదుల వారు సెలవిచ్చిరి. నన్ను కూడా రాజశర్మ గారింటికి రమ్మని ఆహ్వానించిరి. నేను సమావిష్టులైన పెద్దల సమక్షములో రాజశర్మ గారి బాకీ తీరనని చెప్పి తిని. దానికి రాజశర్మ అంగీకరించలేదు. ఎవరో జటాధారి వచ్చి 10 వరహాలు ఇచ్చి రాగి పాత్రను కొనుక్కొని వెళ్ళిన ఎడల రుణమెట్లు తీరినట్లగునని రాజశర్మ ప్రశ్నించిరి. అంతటా ఈ రకమైన రసవత్తర చర్చ జరిగెను. బాపనార్యులు శ్రీపాదులను ఇట్లు ప్రశ్నించిరి. ఆ జటాధారి ఎవరో నీకు తెలియనా? అంతటా శ్రీపాదుల వారు ఆ జటాధారియే కాదు, అందరి జటాధారుల గురించి కూడా నాకు తెలియను అని జవాబిచ్చిరి. శ్రీపాదుల వారి స్వరూపము. ఆర్యులు, నీవు 3 సంవత్సరముల బాలుడవు, వయస్సునకు మించిన మాటలను పలుకుచున్నావు. అందరి గురించి తెలియుటకు నీవేమైనా సర్వజ్ఞుడవా? శ్రీపాదులు, నా వయస్సు 3 సంవత్సరములని మీరందరూ అనుకొనుచున్నారు, కానీ నేను అనుకొనుటలేదు. నా వయస్సు అనేక లక్షల సంవత్సరములు. నేను ఈ సృష్టికి ముందు ఉన్నాను, ప్రళయానంతరము కూడా ఉందును. సృష్టి యొక్క కార్యకలాపములు జరుగు సమయమందునూ ఉందును. నేను లేనిదే సృష్టి స్థితి లయములు జరగనేరవు. నేను సాక్షీభూతుడనై వీటన్నింటినీ గమనించుచుందును. బాపనార్యులు, శ్రీపాద, చిన్నపిల్లవాడు తాను చంద్రమండలమందున్నట్లు తలంచినంత మాత్రమున చంద్రమండలమునందున్నట్లు కాదు, ప్రత్యక్ష అనుభవముండవలెను. సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వము, సర్వవ్యాపకత్వము కేవలము జగత్ప్రభువు యొక్క లక్షణములు. శ్రీపాదులు, నేనే సర్వే సర్వత్రా స్థితమైయుండు ఆదితత్వమును. ఆయా అవసరములను బట్టి నేను అచ్చట ఉన్నట్టు వ్యక్తమగుచుందును. వ్యక్తము కానంత మాత్రమున నేను అచ్చట లేనట్లు కాదు. జీవరాశులలోని అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములందు నేను స్థితుడనై ఉన్నాను. నా ఉనికి వలననే అవి ఆయా క్రియాకలాపములను కావించును. నేను ఫలానా కోశమునందున్నట్లు నీకు అనుభవమిచ్చినచో ఆ కోశమునందు నేను ఉన్నట్లు నీవు భావించెదవు. నీకు నేను అనుభవమును ఇవ్వనంత మాత్రమున నేను ఆయా కోశములలో లేనని కాదు దాని అర్థము. నేను సర్వత్రా ఉన్నాను. సమస్తములైన జ్ఞాన విజ్ఞానములను నా పాద పీఠిక కడనున్నవి. నా సంకల్ప మాత్రము చేతనే ఈ సృష్టి అంతయును ఏర్పడినది. నేను సర్వశక్తిమంతుడనగుటలో ఆశ్చర్యమేమున్నది? అప్పల రాజశర్మ, నాయనా, చిన్ననాటి నుండి నీవు మాకు సమస్యాత్మకముగానున్నావు. నీవు పదే పదే దత్తప్రభువుననుచున్నావు. నృసింహ సరస్వతి అన్న పేరున మరి ఒక అవతారముగా వచ్చేదనని పదే పదే చెప్పుచున్నావు. లోకులు కాకులు. వారు ఇదెంతయును నాటకమనియు బూటకమనియు మనశ్చాంచల్యము వలన కలిగిన తెలివిమాలినతనమనియు రకరకములుగా చెప్పుచున్నారు. మనము బ్రాహ్మణులము. మనకు విధింపబడిన ధర్మ కర్మలను ఆచరించుట మంచిది. అంతకు మించి దైవాంశ సంభవులమని అవతార పురుషులమని చెప్పుకొనుట కేవలం అహంకారముగా నిర్ణయించబడును. శ్రీపాదులు, తండ్రి, నీవు చెప్పునది నేను కాదనుట లేదు. సత్యమునే వచించవలెను కదా. నా పాలబాకీ విషయము వచ్చినప్పుడు నాకు వినోదముగానున్నది. పంచభూతముల చేత సాక్ష్యం ఇప్పింపబడినప్పుడు నేను దత్తప్రభువును కాదని చెప్పినచో అసత్య దోషము కలుగదా? నభోమండలమునందు ప్రకాశించు సూర్యుని చూచి నీవు సూర్యుడవు కాదు అన్నంత మాత్రమున సూర్యుడు కాకపోవునా? సత్యము దేశకాల బాధితము. మన పిఠికాపుర బ్రాహ్మణ్యము తాము శరీరధారులమనియు మనుష్యులమనియు భావించి మానవతత్వమునే విధమున అనుభవించుచున్నారో అదే విధమున నేనును సర్వజ్ఞత్వ, సర్వశక్తిత్వ, సర్వాంతర్యామిత్వములను కలిగిన దత్తుడనే అనియడి తత్వమును మీకు పదే పదే జ్ఞప్తికి చేయుచున్నాను.
యుగములు గతించవచ్చును, అనేక జగత్తులు సృష్టి స్థితి లయములను పొందుచుండవచ్చును. కానీ సాక్షాత్తు దత్తుడనైన నేను దత్తుడను కాకపోవుటెట్లు బాపనరిలు. శ్రీపాద జటాధారి కనుమరుగైన తరువాత సుబ్బయ్య శ్రేష్ఠి వద్ద నుండవలసిన రాగి పాత్రలు 31లో 1 మాత్రమే మిగిలి ఉన్నది. నీవు ఏదైనా చమత్కారము చేసి వాటిని మాయము చేసినావా? శ్రీపాదులు సర్వమును కాలకర్మ వశమున ఏదో ఒక కారణము చేతనే జరుగుచుండును. కారణము లేని కార్యము జరుగుటకు వీలు లేదు. ఇది ప్రకృతిలో అనులంఘనీయమైన శాసనము. ఈ సుబ్బయ్య శ్రేష్ఠి పూర్వజన్మమున అటవీ ప్రాంతమునందు గల దత్త పూజారి. అటవీ ప్రాంతముల దత్త దర్శనము అరుదుగా చేయుచుందురు. ఇతనిలోని స్త్రీ వాంఛ వెర్రి తలలు వేసినది. కాంతాలోలుడైన అతడు పురాతన కాలము నుండి పూర్వీకులచే ఆరాధించబడి ఆ పెద్ద తామ్ర దత్త విగ్రహమును అమ్మివేయదల్చెను. అమ్మగా వచ్చిన సొమ్మును తన వద్ద ఉంపుడు గత్తెకిచ్చెను. లోకులతో దత్త విగ్రహమును దొంగలు అపహరించిరి అని చెప్పెను. జటాధారి అయి వచ్చినవాడు లౌకిక బంధములలో చిక్కుకొనిన ఒక కంసాలి. అతడు పూర్వజన్మలో కంసాలిగా నుండగా ధనము కాసపడి ఆ దత్త విగ్రహమును కరిగించెను. ఫలితముగా ఈ జన్మలో అతడు గర్భ దరిద్రుడిగా జన్మించెను. దత్త విగ్రహమునకు పూజారిగా అనేక సంవత్సరములు సేవ చేసిన పుణ్యమున సుబ్బయ్య శ్రేష్ఠి ఈ జన్మములో శ్రీమంతుల ఇంట జన్మించెను. పూర్వజన్మమున వీరిద్దరూ చేరి కరిగించిన దత్త విగ్రహము 32 రాగి పాత్రలుగా చేయబడి విక్రయించబడెను. కంసాలి ఇంట నరసింహదేవుని ఆరాధించువారు కంసాలి నరసింహదేవుని విగ్రహమునకు ఎదురుగా ఈ రాగి పాత్రలను చేసెను. అందుచే దైవ సంకల్పము వలన నరసింహుని 32 అవతారముల అంశలు ఆ రాగి పాత్రల్లో ప్రవేశించెను. ఈ జన్మములో పూర్వ జన్మ జ్ఞానము కలిగిన ఆ కంసాలి నన్ను అనన్య భక్తితో సేవించెను. తన దారిద్ర్యమును పోగొట్టవలసినదని మనసారా ప్రార్థించెను. నేను అతనికి స్వప్నమున దర్శనమిచ్చి పీఠికాపురము రావలసినదనియు నా చేతుల మీదుగా రాగి పాత్రను స్వీకరించవలసినదనియు దానికి గాను 10 వరహాల సొమ్మును శ్రేష్ఠికిచ్చి నన్న బంధ విముక్తుని చేయవలసిందనియు చెప్పితిని. అతడట్లే చేసి ధన్యుడాయెను. అతని ఆర్థిక సమస్యలు అనూహ్యమైన రీతిలో తీరిపోవునట్లు నేనతన్ని అనుగ్రహించి తిని. అతడు అప్పల బారి బాధ తప్పించుకొనుటకు జటాధారియై మారువేషమున తిరుగుచుండెను. నాకు ఆ జటాధారి గురించి సర్వమును తెలిసినట్లే కదా. ఈ సుబ్బయ్య శ్రేష్ఠి మా కుటుంబము నుండి అక్రమముగా 10 వరహాలు వసూలు చేయదలంచెను. ఇతనికి 10 వరహాలు లభించినట్లు చేసి తిని. అయితే దీనికి ప్రతిగా ఇతని పూర్వజన్మకృత పుణ్యఫలమంతయు హరించి వేసి తిని. ఓయి సుబ్బయ్య శ్రేష్ఠి, చింతామణితో నీవు జరిపిన శృంగారము, నీ వెకిలి చేష్టలన్నీయును నాకు తెలియను. నీ గాథ చరిత్రలో హాస్యాస్పదముగా మిగిలిపోవును. నీవు జంగిడి పుచ్చుకొని నా వంటి పసిపాలురకు కావలసిన తిని బండారములను అమ్ముకొనుచూ జీవించెదవు. నీ నుండి స్వీకరించిన ధనముతో నా తల్లిదండ్రులు తమ బంధువులకు భోజనమును ఏర్పాటు చేసిరి. నీకంటేనూ కూడా నాకు కోమటి లెక్కలు తెలియను. నీవిచ్చిన ధనము భోజనమునందు అన్నము, పప్పు, బీరకాయ వండుటకు మాత్రమే సరిపడినది. మిగిలిన ద్రవ్యములు మా నాయన కష్టార్జితముకు సరిపోయినవి. నీవు అన్నము కూడా లభించని దీనస్థితికి చేరుకున్నప్పుడు నీ వద్ద నుండిన రాగి పాత్ర నుండి జలము, అన్నము, బీరకాయ పప్పు మాత్రమే లభించును. నీవు తిని ఎవరికైనాను పెట్టుటకు వలసినంత పదార్థములు మాత్రమే లభించును అని తీక్షణముగా పలికెను. శ్రీపాదుల వారి ముఖమండలము దివ్య వర్చస్సుతో తీక్షణముగా నుండెను. వారి కన్నులు అగ్నిగోళములుగా నుండెను. మరల వారు, ఓయి సుబ్బయ్య శ్రేష్ఠి, ఈ రాత్రి నీ ఇంటి దక్షిణ ద్వారము కొరకు గేదె ఒకటి వచ్చును. నీకు చావు చాలా దగ్గరలో నున్నదని తెలుపుటకు యమధర్మరాజు పంపు వర్తమానమది.
అయితే నేను నిన్ను అనుగ్రహించుచున్నాను. నీవు స్వహస్తములతో నన్నము, పప్పు, బీరకాయ వండి ఆ గేదెకు పెట్టుము. ఆ గేదెకు ఉన్న ఒకే ఒక కోరిక అది. దానిని తిన్న తరువాత నీకు బదులుగా ఆ గేదె చచ్చును. ఆ క్షణము నుండి నీవు కడు బీదవాడవగుచున్నట్లు వర్తమానం మీద వర్తమానము వచ్చుచుండును. నీవు జంగిడి పుచ్చుకొని నేను చెప్పిన పనిని చేయము. తదుపరి నీకు అన్నము కూడా దొరకని పరిస్థితి ఏర్పడినప్పుడు నేను అనుగ్రహించిన విధమున రాగి పాత్ర అనుగ్రహించును అని కఠిన స్వరముతో పలికిరి. పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు అట్లు కోపోద్రిక్తులైన శ్రీపాదుల వారిని చూచి భయభ్రాంతులైరి. అంతటా శ్రీపాదులు ఇట్లండి, తాత భయపడుచున్నావా? నేను నరసింహమూర్తినే, సందేహము వలదు. నేను శ్రీపాదుడను, శ్రీవల్లభుడను అయిన తత్వము కదా. వైశ్యకులమునకు శాపమిచ్చేదనని అనుకుంటున్నావు. వాసవి మాత తన కులస్థులకు వైశ్యులకు అందము తక్కువగా నుండునట్లు శాపమిచ్చినట్లే వైశ్యులు నిర్ధనులగునట్లు నేను శాపమిచ్చేదనేమో అని నీవు ఆందోళన పడుచున్నావు. నీవు భయపడవలదు. దైవమునకు జాతి కుల భేదములుండవు. అట్లే భక్తునకు కూడా జాతి కులము భేదములుండవు. ఆర్యవైశ్యులతో నా అనుబంధం అత్యంత ప్రాచీనమైనది. బాపనార్యుల పూర్వయుగములలోని లాబాద మహర్షి కాదా నీకు వరమును అనుగ్రహించుచున్నాను. వైశ్యులలో లాబాద మహర్షి గోత్రము హరించిపోయినను బాపనార్యులు వంశమును కలియుగాంతము వరకు అనుగ్రహించుచున్నాను. నీకు నేనిచ్చు జంగిడి వేరుగా ఉన్నది. దానిలో దత్తమిఠాయి నిండుగా నుండును. ఎంత ఇచ్చినను తరిగేది కాదు. ఎవరికి నీ కంటికి కనిపించేది కాదు. నరసింహుని 32 అవతారముల యొక్క లక్షణములు నాయందే ఉన్నవి గనుక నాది 33వ అవతారము. అందువలన నీ వంశమునందు 33వ తరము నడుచుచుండగా, బాపనార్యులు 33వ తరము నడుచుచుండగా, వత్సవాయి నరసింహ వారి గారి 33వ తరము నడుచుచుండగా, నేను జన్మించిన బాపనార్యుల ఇంట అచ్చముగా నా జన్మస్థానమున నా శ్రీపాదుకలు ప్రతిష్ఠింపబడును. వత్సవాయి వారికి, మల్లాది వారికి, పైండా వారికి ఇదే నా అభయము. మీ వంశస్థుల్లో ఎవరైనా సరే శ్రీపాద శ్రీవల్లభ దివ్య భవ్య రూపమును నవవిధ భక్తులలో ఏ మార్గము చేనైనా సరే ఆరాధించిన ఎడల దత్త సునకములు అదృశ్య రూపమున కాపలా కాయిచుండును. వేదములు, పురాణములు, ఉపనిషత్తులు మొదలైనవి అదృశ్య రూపములో అదృశ్య సునక రూపమున గదా సదా రక్షగా నుండును. అంతట పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి శ్రీపాదుల వారిని తమ గుండెలకు హత్తుకొనిరి. వారి కన్నుల నుండి ఆనంద బాష్పములు రాలుచుండెను. బాపనార్యుల నోట మాట రాలేదు. సుమతీమాత ఇదంతా కళా వైష్ణవ మాయయా అని సందేహంలో పడెను. అప్పలరాజు శర్మ మనస్సు మూగబోయెను. శ్రీపాదుల వారి అన్నలిద్దరును శ్రీపాదుల వంక భయముతో చూచుచుండిరి. ఇతడు మా తమ్ముడేనా లేక దత్తప్రభువా? ఏమిటి ఈ వింత అని ఆలోచించుచుండిరి. నా యొక్క అజ్ఞానమునకు హేళన బుద్ధికి పరిమితి లేదు. అందుచేత నేను ఇట్లాంటిని, శ్రీపాద, ఆయా స్పందన శక్తులు మానవ రూపము పొందినప్పుడు భార్యలుగా ఉన్నవి గదా మరి. ఇది స్త్రీ లంపటత్వము గాక మరేమిటి? అవతార పురుషుల విషయంలో ఇది లీల, మరి మా బోటి వారి విషయంలో స్త్రీ లంపటత్వము. ఏమి పక్షపాత వైఖరి? శ్రీపాదులిట్లనిరి. శ్రీకృష్ణునకు 8 భార్యలు, 16,000 గోపికలున్నను అతడు నిత్య బ్రహ్మచారియే. అంతేగాని నీవనుకున్నట్లు స్త్రీలంపటుడు కాదు. అది దేహ సంబంధము ఎంత మాత్రమునో కాదు. కేవలము ఆత్మ సంబంధ రీత్యా భార్యలు. భరించబడు ఆత్మ భార్య, భరించే ఆత్మ భర్త. అంతకంటే ఏమున్నది? దేవేంద్రుడు మానవత్వం పొందునట్లు శపింపబడినప్పుడు శచీదేవి ద్రౌపదిగా అవతరించినది. దేవేంద్రుడు 5 రూపములు ధరించి పాండవులుగా జన్మించినాడు.
ద్రౌపది పంచభద్రుక అయినను శయన సుఖమును పొందినది కేవలము అర్జునునితో మాత్రమే. ధర్మము వేరు, ధర్మ సూక్ష్మము వేరు. కుంతీమాతకు అన్నమాట తిరిగి తీసుకొనిది అలవాటు లేదు. ద్రౌపది వరించినది కేవలము అర్జునుని మాత్రమే. మత్స్యయంత్రమును కొట్టినది అర్జునుడు మాత్రమే. ధర్మపత్రికి 6 లక్షణములుండును. రూపము లక్ష్మిని పోలి ఉండవలను. ప్రసన్నతా లక్షణము ద్రౌపది యందు మెండుగానున్నది. క్షమాగుణములో భూదేవిని పోలి ఉండవలను. సహదేవునికి భవిష్యత్తులో జరగబోవు విషయములన్నీయును తెలియను. కౌరవ పాండవ యుద్ధము జరిగి తీరునని తెలియను. అయితే అది జరుగుటకు ముందు ఎన్నో సంఘటనలు జరగవలసి ఉన్నవి. వీనిలో దుఃఖదాయకములైన సంఘటనలు కూడా ఉన్నవి. ఇవన్నీయును తలంచుకొన్నప్పుడు వానికి విసుగుదల ఎక్కువగా నుండెడిది. అందువల్ల సహదేవునితో వ్యవహరించినప్పుడు ద్రౌపది ఎంతో సహనముతో ప్రవర్తించెడిది. భీముడు తిండిపోతూ భోజనము మిక్కుటముగా చేయుట వలన మహాబద్ధకస్తునిగా తయారైనాడు. అందువలన అతడు తన పనులను తాను చేసుకొనుటకు కూడా బద్ధకము వహించెడివాడు. కావున ద్రౌపది భీమునితో వ్యవహరించినప్పుడు దాసి వలెనే ప్రవర్తించెడిది. ధర్మరాజు పాండవుల్లో అగ్రజుడు. రాజనీతికి సంబంధించిన అనేక సమస్యలు అతని మనస్సును వేధించెడివి. అందువలన ద్రౌపది ధర్మరాజుకు మంత్రి వలె చక్కటి సలహాలనిచ్చెడిది. నకులుడు 2 వాన చినుకుల మధ్య కత్తి తడవకుండా అత్యంత వేగముగా కత్తి యుద్ధము చేయుటలో నేర్పడి అంతటి సునిశిత యుద్ధ విద్యా నైపుణ్యమునకు సంబంధించిన సాధనలో అతనికి మిక్కుటముగా ఆకలి వేసెడిది. భోజన పదార్థములను రుచికరముగా అతని మనస్సునకు సంతృష్టినిచ్చెడివి. అతనికి యుద్ధ విద్యా సాధనకు అనుగుణమైనవి తయారు చేసి ద్రౌపది అందించెడిది. తల్లి బిడ్డ మనసు తెలుసుకొని అడుగకుండగానే భక్ష్యభోజ్యముల నందించునట్లు ద్రౌపది నకులునితో వ్యవహరించెడిది. శయ్యాసుఖము నందించుటలో రంభను మించిన చాతుర్యముతో అర్జునుని అలరించెడిది. ధర్మభంగము కాకుండా పంచభద్రుక అయినను శయ్యాసుఖమును ఇచ్చినది ఒక్క అర్జునునికి మాత్రమే. సుబ్బయ్య శ్రేష్ఠి, నీవు ఉంచుకున్న చింతామణి నీకు మాత్రమే శయ్యాసుఖము నందివ్వలేదు. బిల్వమంగళుడు ఇంకా మరెందరో ఆమె శరీరమును అనుభవించిరి. నీవు గుంటూరు మండలాంతర్గత మంగళగిరిలోని పానకాల స్వామిని దర్శించున్నప్పుడు కాలకర్మ కారణవశమున చింతామణియు బిల్వమంగళుడు నీకు అచట తారసపడగలరు. వారిని నీవు పిఠికాపురమునకు తీసుకువచ్చెదవు. అప్పుడు మీకు ధర్మబోధ చేసెదను. అంతటా నరసింహవర్మగారు శ్రీపాదుని తమ ఒడిలోనికి తీసుకొనిరి. శ్రీపాదులు వర్మగారితో ఇట్లనిరి: తాత, మనమిద్దరమును రేపు గుర్రపు బండిలో మన భూములను చూచుటకు పోయేదము. ఎన్నాళ్ళ నుండియో అక్కడ భూమాత నన్ను శ్రీపాద ప్రభు, నీ పాదస్పర్శతో నన్ను పునీతుని చేయవా అని ఆర్తితో ప్రార్థించుచున్నది. ఆర్తత్రాణ పరాయణుడనని నాకు బిరుదు కదా అని అనెను. అంతట వర్మగారు: నాయనా శ్రీపాద, నాదొక చిన్న మనవి. మనకు శ్రీ పీఠికాపురమునకు సమీపముననే కదా భూములున్నవి. అందుచేత అచ్చటనొక పల్లెనేర్పరిచి వారి చేత మన భూములను సాగు చేయించదలచితిని. పల్లె ప్రజలకు భూములను తక్కువ కౌలునకిచ్చి జమీందారీ వ్యవహారములను చూచుటకు నాన్నగారిని కరణీకరమునకు నియోగించిన బాగుండునని నా అభిప్రాయము. అయినవిల్లి కరణీకము ప్రస్తుతము మనకు లేదు కదా అనిరి. శ్రీపాదులు నవ్వుతూ: తాత, నీవు నీ జమీందారీ విషయమునే ఆలోచించితివి గాని నా జమీందారీ విషయమును ఆలోచించలేదు. ఇది నాకు సమ్మతము కాదు. ముందు నాన్నగారిని కరణీకము చేయుమందువు. ఆ తరువాత శ్రీపాద, నీవు ఈ కరణీకము చేయవలసినదని అందువు. గండికోట శ్రీపాద శ్రీ వల్లభరాజ శర్మ ఫలానా ఊరునకు కరణమని మాత్రమే చరిత్రలో మిగులును. నేనే చేయబోయే కరణీకము విశ్వవ్యాప్తమై ఉన్నది. నా లెక్కలు నాకున్నవి. ప్రతిరోజు కోట్ల కొలది పుణ్యరాశులు, మనులు, పడగలు ఖర్చు కనిపించుచున్నది. నా అవతార ప్రయోజనము విశ్వకుండలిని కదిలించుట. మనుషులకున్నట్లే గ్రామములకు పట్టణములకును
పుణ్యక్షేత్రములకు కూడా కుండలిని ఉన్నది. ఇది సాంద్ర సింధు వేదము. తెలిసిన వారికి మాత్రమే అవగతము కాగలిగిన యోగ రహస్యము. పీఠికాపుర కుండలినిని మల్లాది వారి, పైండావారి, వత్సవాయి వారి 33వ తరములో కదిలించవచ్చును. ఇప్పుడు తొందర ఏమి వచ్చినది? అదృష్టవశమున మీకు చిక్కిన ఈ మహాపుణ్య అవకాశమునందలి ప్రతి క్షణమును సద్వినియోగము చేసుకొనుడు అని చెప్పిరి. నాయన శంకరభట్టు నరసింహవర్మగారు శ్రీపాదుల వారిని పీఠికాపురములో శాశ్వతముగా నుండునట్లు చేయుటకు ఈ విధముగా ప్రయత్నించిరి. శ్రీపాదుల వైభవము. నాలో అజ్ఞానము చాలా హెచ్చు మోతాదులో నున్నది. శ్రీపాదుల వారు తామే స్వయముగా శ్రీకృష్ణుడనని చెప్పుటచే హాస్యాస్పదముగా అజ్ఞానముతో ప్రశ్నించి తిని, శ్రీపాద, నీవు శ్రీకృష్ణుడనంచున్నావు, మరి అష్టభార్యలు 16,000 గోపికలు ఈ అవతారమున కూడా కలరా? అంతటా శ్రీపాదులు మందహాసముతో, నా యొక్క అష్టవిధ ప్రకృతియే అష్టభార్యలు. నాది షోడశ కళా పరిపూర్ణ అవతారము. నా యొక్క శరీరము నుండి, నా మనస్సు నుండి శ్రీపాద శ్రీవల్లభ అవతారమనేది ఈ దివ్యాత్మ నుండి దశ దిశల్లోనూ శక్తి రూపములైన స్పందనలు ప్రతి క్షణమును వెలువడుచుండును. ఈ విధముగా ప్రతి క్షణమును ఒక్కొక్క కళకు శరీరమును ఆత్మతత్వముల నుండి 10 × 10 × 10 1000 స్పందనలు వెలువడుచుండును. ఈ రకముగా 14 కళల నుండి 16,000 స్పందనలు వెలువడుచుండును. ఇవన్నీయును నా 16,000 గోపికలే. పూర్వావతారమున అవి మానవ రూపంలో ఆవిర్భవించినవి. ఈ అవతారమునవన్నీయు నిరాకారముగా స్పందనశీలముగా నున్నవి. నా యొక్క వివిధ దేవతా స్వరూపములను ఆరాధించినను తప్పేమియూ లేదు. అవి అన్నీను నన్నే ఆరాధించినట్లగును. నాలోని శివస్వరూపము, విష్ణుస్వరూపము, బ్రహ్మస్వరూపమును ఆరాధించవచ్చును. అదే విధముగా నాలోని వివిధ దేవతల స్వరూపమును ఆరాధించవచ్చును. రకరకముల సాధనా పద్ధతులు, సాధకుల యొక్క రకరకముల సాధనావస్థలు, కాల కర్మ కారణములు ఎన్నియో జీవ పరిణామముపై ప్రభావము చూపును అని వివరించిరి. నరసింహరాజవర్మకు ఆ రాత్రి నృసింహుని 32 రూపములు దర్శనమిచ్చినవి. అవి కొందపాద నరసింహమూర్తి, కోప నరసింహమూర్తి, దివ్య నరసింహమూర్తి, బ్రహ్మాండ నరసింహమూర్తి, సముద్ర నరసింహమూర్తి, విశ్వరూప నరసింహమూర్తి, వీర నరసింహమూర్తి, క్రూర నరసింహమూర్తి, బీభత్స నరసింహమూర్తి, రౌద్ర నరసింహమూర్తి, ధూమ్ర నరసింహమూర్తి, వహ్ని నరసింహమూర్తి, వ్యాఘ్ర నరసింహమూర్తి, బెనాల నరసింహమూర్తి, భీమ నరసింహమూర్తి, పాతాళ నరసింహమూర్తి, ఆకాశ నరసింహమూర్తి, వక్ర నరసింహమూర్తి, చక్ర నరసింహమూర్తి, శంఖ నరసింహమూర్తి, సత్వ నరసింహమూర్తి, అద్భుత నరసింహమూర్తి, వేగ నరసింహమూర్తి, విదారణ నరసింహమూర్తి, యోగానంద నరసింహమూర్తి, లక్ష్మీ నరసింహమూర్తి, భద్ర నరసింహమూర్తి, రాజ నరసింహమూర్తి, వల్లభ నరసింహమూర్తి, మిగతా 30వ నరసింహమూర్తిగా శ్రీపాద శ్రీవల్లభుల వారిని చూచెను. 31 నరసింహమూర్తిగా శ్రీ నృసింహ సరస్వతి అవతారమును చూచెను. 32వ నరసింహమూర్తిగా శ్రీ ప్రజ్ఞాపురమును నివసించడి స్వామి సమర్థునిగా చూచెను. శ్రీనివాసుని వృత్తాంతము. నాయన, రేపు పరమ పవిత్రమైన రోజు. కన్యామాసమునందు శ్రవణ నక్షత్రము ద్వాదశి నాడు సోమవారమున సిద్ధయోగములో శ్రీ వెంకటేశ్వరు అక్షరూపముగా ఆవిర్భవించినాడు. వైశాఖ శుద్ధ సప్తమి నాడు విలంబినామ సంవత్సరములో కుబేరుని నుండి ధన సహాయము పొంది అప్పుపత్రము వ్రాసి ఇచ్చినాడు. శ్రీ పద్మావతీదేవి మృగశిర నక్షత్రమునందు జన్మించగా శ్రీనివాసుడు శ్రవణ నక్షత్రమునందు అవతరించినాడు. వైశాఖ శుద్ధ దశమి తిథి యందు ఉత్తర ఫల్గుని నక్షత్రమునందు శ్రీనివాస కళ్యాణము జరిగినది. శ్రీనివాస ప్రభువు కూడా భరద్వాజ గోత్రమునందు అవతరించినాడు. పాండవుల వంశములోని
సుధన్వుడికి నాగకన్యక ద్వారా జన్మించిన వాడు ఆకాశ మహారాజు. ఇతని సోదరుడే తొండమానుడు. వసుదానుడు ఆకాశరాజు కుమారుడే. శ్రీనివాస ప్రభువు అగస్త్య మహర్షి సలహాపై రాజ్యమును వసుదానుడికి సగము, తొండమానునికి సగము పంచినాడు. సుబ్బయ్య శ్రేష్ఠి శంకరభట్టుతో నీవు ఈరోజు విశ్రాంతి గైకొనుము. ఈ రాత్రంతయును మనము శ్రీపాద శ్రీవల్లభుల దివ్యనామమును సంకీర్తనము చేయుదుము. రేపు జ్యోతిశాస్త్రరీత్యా పరమ పవిత్రమైన రోజు. రేపు నీకు అత్యంత ఆశ్చర్యకరమైన శ్రీపాదుల లీలలను వివరించెదను. చింతామణి బిల్వమంగళుడు పీఠికాపురమునకు ఎట్లు తీసుకొని రాబడిరో వారిని శ్రీగురుడు ఏ విధముగా కటాక్షించినది. నరసింహవర్మ గారి భూముల యందు శ్రీపాదులు ప్రదర్శించిన చిత్రమైన లీలలకు గుర్తుగా అచ్చట గ్రామము నిర్మించబడి చిత్రాడ పేరుతో ఎట్లు విఖ్యాతమైనదియు, రాబోవు కాలములందు ఎంతటి చిత్ర విచిత్ర విషయములు జరుగుచున్నదియు శ్రీవారి ఆఖరి అవతారముగా కల్కావతారమునకు ముందు జరగబోవు లీలలను వివరించి చెప్పెదను అని వచించి నన్ను దాపులనే ఉన్న ఒక కుటీరమునకు కొంపోయెను. అచ్చట 2 ఈతాకుల చాపలుండెను. 4 మేలుజాతి కుక్కలు ఆ కుటీరమును కాపు కాయుచుండెను. శ్రీపాదుని స్మరణము వల్ల కలుగు ఫలము. శ్రీపాదుల వారి లీలలు అనితర సాధ్యములు, అత్యంత హృదయంగమములు. వారి స్మరణ మాత్రమున అనేక జన్మముల నుండి పేరుకొని ఉన్న పాపపు రాశులు భస్మీపటలమగును. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 10వ అధ్యాయము సంపూర్ణము.